పాదయాత్ర అనేది కాంగ్రెస్ సంస్కృతిలో ఓ భాగమని ప్రజలతో మమేకమైన కష్టసుఖాలు తెలుసుకునేందుకు టీపీసీసీ పాదయాత్రకు శ్రీకారం చుట్టిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. 42% బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదాలతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరుతామన్నారు. ఈ ప్రభుత్వం మీ ఆశీర్వాదం వల్ల వచ్చిన ప్రభుత్వం. మీరందరూ ఆశీర్వదించి ఓటేస్తే వచ్చినటువంటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి పీఠాన్ని ప్రయత్నించినటువంటి సందర్భం. మిత్రులారా, చాలా సందర్భాల్లో చెప్తాను, 10 ఏళ్ల గడిల పాలనని అంతమొందించి ప్రజాపాలన నడిపే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలని తహతాలాడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. మిత్రులారా, వాళ్ళ పాదయాత్ర చేపట్టిన కారణం గాంధీ మహాత్ముని మొదలుకొని మొన్న రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో వరకు పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో ఒక భాగం. ఇలా మీరు అడగవచ్చు, ప్రతిపక్షాలు అడగవచ్చు, అధికారంలో ఉన్నారు, పాదయాత్రలు ఎందుకు చేస్తా ఉన్నారని. అధికారంలో ఉన్నప్పుడే పాదయాత్ర అవసరం. దానికి కారణం పాదయాత్రల వల్ల మేము మీ చెంతకు చేరుకునే అవకాశం ఉంటుంది, మీరు చెప్పే మాటలు వినే అవకాశం ఉంటుంది. మీతో కాళ్ళతో కాళ్ళు నడిపినప్పుడు జరిపిన సంభాషణలు, మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి చేరవేసే అవకాశం ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, 2023కు ముందు మా అధినాయకులు సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా తుక్కుగూడ సభలో ఇచ్చిన వాగ్దానం 6 గ్యారెంటీలు, 42% రిజర్వేషన్ ప్రజలు నమ్మి ఓటేసినారు. కారణం సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాట నిలబడతారని తెలంగాణ ఇచ్చిన సందర్భంలో గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి, సోనియా గాంధీ గారి మాటలు నమ్మాలని కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా అధిరోహించినారు. 20 మాసాల పాలన. మిత్రులారా, గత 10 ఏళ్ల పాలనలో ఒకసారి పోల్చుకుందాం. ఈ